హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవీనా. ఎలా ఉన్నారు అందరూ? 2 days నుంచి ఇదే టాప్ వేసుకోవాలని నేను అనుకోకండి. ఉతికి వేసుకుంటున్నాను. ఉతికిన వెంటనే మమ్మీ అక్కడ వేస్తే మళ్ళీ ఎత్తి ఇదే వేసుకుంటాను. ఎనీవే, ఈరోజు ఒక సండే అండ్ ఈ రోజంతా అసలు రిలాక్స్, నిద్రపోవడం, తినడం, తాగడం, మళ్ళీ నిద్రపోవడం అదే జరిగింది ఈ రోజంతా. బట్ ఈవినింగ్ 8 అలా అవుతుంది. సో నేను రూమ్ అంతా నీట్గా సర్దుకున్నాను. అండ్ ఈరోజు నైట్ ప్లానింగ్ ఉంటుంది. ఈ వీక్ అంతా ప్లానింగ్, కొలాబ్ అన్నీ చాలా పనులు ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తా. అంతకుముందు మమ్మీ వాళ్ళు తిందామని చెప్పి బయటకు వెళ్తున్నాము. సో కమ్, లెట్స్ గో టుగెదర్, హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ డూ సో మచ్ ప్రొడక్టివ్ వర్క్ టుగెదర్. సో మీరు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తెచ్చుకుని యూ కెన్ ఆల్సో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి ఐ గెట్ మోటివేటెడ్ అ లాట్. సో ఐ హోప్ ఐ కెన్ డూ ద సేమ్ ఫర్ యూ గైస్ యాజ్ వెల్. And now let's go and have some yummy food. చలో చూడండి, మా మమ్మీని నైటీ వేసుకుని రమ్మంటే రానంటుంది. ఇక్కడ అందరూ ఇట్లాంటి వాటినే ఫ్రాక్స్ అంటారు. అసలు మా ఇట్లే నిజంగా ప్రామిస్గా ఇట్లే వేసుకుంటారు ఫ్రాక్స్ బయట అందరూ. నమ్మం రా, అట్లే పోదాం. ఓకే, అంతా రెడీ అయిపోయినాము అండ్ లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫుడ్. ఆల్సో నేను చెప్పులు వేసుకోలేదు, ఎందుకంటే నా చెప్పులు కార్లో వదిలేసా కాబట్టి కార్లోకి వెళ్ళి వేసుకుంటా. లుక్, మై చెప్పులు ఆర్ హియర్ ఓన్లీ. సో ఇలా వీక్లో ఆర్ మేబీ 2 weeks ఒకసారి, మంత్కి 2-3 times ఇలా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళి నైట్ టైం అలా డ్రైవ్ చేసుకుంటూ నియరెస్ట్ టేక్ అవేకి వెళ్ళి తినడం ఇస్ లైక్ ద నైసెస్ట్ వైబ్ గైస్. నాకైతే చాలా నచ్చుతుంది, చాలా రిలాక్సింగ్ కూడా ఉంటుంది. సో ఈరోజైతే అందరికీ పిజ్జా తినాలనిపించింది. సో వీ హ్యాడ్ ఆప్షన్స్ అనమాట. కేఎఫ్సి లేకపోతే మెక్డియా, లేకపోతే ఏమైనా పిజ్జా తిందామా, ఫిష్ అండ్ చిప్స్ తిందామా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్కి అయితే పిజ్జాకి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 7-10 minutes డ్రైవ్లోనే మాకు అన్నీ ఉంటుంది. సో ఈరోజు అయితే కార్ తీసుకుని అలా నైస్గా నీట్గా చల్లగాలప్పుడు ఈవినింగ్లో వెళ్ళి వేడి వేడి పిజ్జా తిందాం అనుకున్నాము. అందుకని డామినోస్కి అయితే వచ్చేసాము. పైగా డామినోస్ వాళ్ళు మనం టేక్ అవే తీసుకెళ్తే 50% ఆఫ్ ఇస్తారు పిజ్జాస్ పైన. సో యూజువల్గా ఒకవేళ లార్జ్ పిజ్జా 20 pounds ఉందంటే, ఇఫ్ యూ టేక్ అవే ఆర్ కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోయామంటే రెస్టారెంట్లో తినకుండా దే గివ్ ఇట్ ఫర్ 11 pounds ఆర్ సంథింగ్ లైక్ దాట్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే మేము ఆ ఆఫర్ చూసాము అండ్ ఆల్రెడీ ఇంతకు ముందే చూసాము. వి థాట్ ఆఫ్ ఆర్డరింగ్ ఇట్ ఆన్లైన్. బట్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేసరికి చల్లగా అయిపోతుంది కదా, పిజ్జా వేడి వేడికి తింటేనే బాగుంటుందని చెప్పి మేము రెస్టారెంట్కే వెళ్ళాము. వి ఆర్డర్ 2 pizzas. ఒకటి వచ్చి వెజ్ పిజ్జా, ఇంకోటి వచ్చి చికెన్ తందూరి పిజ్జా. అది కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ దిస్ ఈస్ ద న్యూ కలెక్షన్. ఐ థింక్ చికెన్ తందూరి పిజ్జా. అండ్ ఐ హ్యావ్ ద వెజీ పిజ్జా. అది కూడా చాలా బాగుంటుంది. నాకైతే వెజీ పిజ్జా చాలా ఇష్టం. అండ్ మమ్మీ వాళ్ళు తందూరి పిజ్జా ట్రై చేశారు. ఇక్కడ కొంతసేపు చూసా వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి. అప్పటికే నైట్ 9 ఏమో అవుతుంది అండ్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ఆర్డర్స్. అసలు ఎంతమంది టేక్ అవేస్ తీసుకెళ్తున్నారో, ఎంతమంది డెలివరీస్ చేస్తున్నారో, ఇట్స్ వెరీ వెరీ బిజీ. అండ్ ఫైనల్గా అయితే మా ఆర్డర్ వచ్చేసింది. మేమైతే నీకు ఇంతకుముందు చెప్పినట్టు వి గాట్ 1 వెజ్ పిజ్జా, 1 చికెన్ తందూరి పిజ్జా. అలాగే డామినోస్లో ఆ గార్లిక్ పిజ్జా బ్రెడ్ ఉంటుంది కదా, అదైతే నాకు పిచ్చి. అసలు ఫస్ట్‌లో ఎంత టేస్టీగా ఉండేదో, ఇప్పుడైతే టేస్ట్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఇట్ వాస్ ఓకే. అస్సలు బాలేదని కంప్లెయింట్ చేసేకి లేదు. దాంతో పాటు కొన్ని వెజ్జెస్ తీసుకున్నాము అండ్ ఆఫ్‌కోర్స్ కోక్ లేకపోతే ఎలా? అందుకని చెప్పి నేనైతే వెజ్ పిజ్జా తిన్నాను. మమ్మీ వాళ్ళు చికెన్ పిజ్జా అండ్ నా పిజ్జాలో కూడా కొన్ని పీసెస్ తిన్నారు. అండ్ పిజ్జా along with Coke is the best combination. Nobody can convince me otherwise. Pizza Coke or maybe like burger Coke. Asal Coke goes well with everything. I know it's extremely unhealthy, but కోక్‌కి నాకు ఒక స్పెషల్ సంబంధం, అనుబంధం ఉంది. అసలు కోక్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఐ హావ్ రెడ్యూస్డ్ ఇట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 95% రెడ్యూస్ చేశా. అసలు ఫస్ట్‌లో అయితే ఐ యూజ్డ్ టు డ్రింక్ కోక్ లిటరల్లీ ఎవ్రీ సింగిల్ డే. ఇప్పుడైతే మేబీ మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తాగుతాను తప్ప మోస్ట్‌లీ అయితే తాగను. సో, అలానే మేము కార్ ఆపుకొని నియర్ బై నీట్‌గా తినేసి వి స్టార్టెడ్ బ్యాక్ హోమ్. అండ్ ఇంటికొచ్చేటప్పుడు అసలు మూన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో గదా! సో, అలా చూసుకుంటూ, మాట్లాడుకుంటూ, కొంచెం గొడవలు పడుకుంటూ ఇట్ ఈస్ లైక్ స్వీట్ గొడవలు మాట్లాడుకుంటూ ఇట్స్ సచ్ అ నైస్ ఫ్యామిలీ టైమ్. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ యూ టు రీజెన్యుమరేట్
సీ రీజెన్యువేట్ ఫర్ యువర్ ఎంటైర్ వీక్. ఎంటైర్ వీక్‌కి కావాల్సిన ఎనర్జీ అంతా వస్తది. సో, ఐ రియలీ లవ్ స్పెండింగ్ మై వీకెండ్స్ విత్ మై ఫ్యామిలీ. ఐ అబ్సల్యూట్‌లీ లవ్ ఇట్. అండ్ ఇలా బయటికెళ్ళి తినడం ఇస్ లైక్ అనదర్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. అదేంటో రోజు తిన్నా గూడా మమ్మీ వాళ్ళతో బయటికెళ్ళి తినాలంటే అదొక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తది. సో, దట్స్ వాట్ వి డిడ్ టుడే. అండ్ ఇంక ఇంటికొచ్చిన వెంటనే లేట్ అయిపోయింది. నాకైతే నిద్ర కళ్ళలోనే ఉన్నింది. టుడే వాస్ మై సెకండ్ డే ఆఫ్ పీరియడ్. సో, ఐ వాంటెడ్ టు గో టు బెడ్ వెరీ బ్యాడ్‌లీ. బట్ ఇంకా స్లీప్‌కెళ్ళే ముందు కొంచెం జర్నలింగ్ చేద్దామని చెప్పి మీ అందరికి నా జర్నల్ గురించి చెప్తూనే ఉంటా గదా! మీకు కావాలంటే చెప్పండి. మేబీ నెక్స్ట్ వీడియోలో ఏమైనా లైట్‌గా కొంచెం టచ్ చేస్తా దాని గురించి. ఇక్కడైతే నీట్‌గా నేను రోజు చేయాల్సినటివి ఇంపార్టెంట్ టాస్క్, ఇంపార్టెంట్ డేస్ అన్నీ రాసి పెట్టుకుంటాను. అలాగే ఈరోజు కూడా జర్నల్‌లో కొన్ని పనులున్నాయి గదా! ఇంకా రేపటికి టాస్క్ ఈ వీక్‌కి ఏమేం చేసుకోవాలి, ఏమేం కొలాబ్స్ ఉన్నాయి, అంటే ఏ టైంకెళ్ళాలి, ఏమేం పనులున్నాయి అవన్నీ రాసి పెట్టుకుంటా అలానే నా జర్నల్‌లో. ఇంతకుముందు నేను చాలా సిన్సియర్‌గా చేసేదాన్ని జర్నల్‌ని. ఇప్పుడైతే నేను హాఫ్ పైన ఆపేసాను. ఐ కాంట్ ఫైండ్ సో మచ్ టైమ్. ఐయామ్ ట్రైయింగ్ టు గెట్ బ్యాక్ ఆన్ టు థాట్ హాబిట్. అండ్ అలాగే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని కొంచెం ఈమెయిల్స్ ఉంటాయి గదా! ఏమైనా ఇంపార్టెంట్‌వి అవన్నీ అలా చూసుకొని ఐయామ్ క్లోజింగ్ ఇట్. అండ్ ఈరోజు వీడియోకి ఇంతే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ ట్రైమ్ టు డూ లాంగర్ వీడియోస్. బట్ కొన్నిసార్లు ఐ జస్ట్ హావ్ టు చిల్ అండ్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ మై వీకెండ్ అందుకని చెప్పి ఇలా షార్ట్ వీడియోస్ వస్తాయి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ ఆల్సో. కొన్నిసార్లు చిన్న వీడియోలు కూడా బానే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. యూ లెట్ మీ నో యువర్ థాట్స్. అండ్ ఇక్కడైతే రేపటికి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఆఫీస్‌కెళ్ళేదానికి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. అండ్ థాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకెలా అనిపిచ్చిందో నాకు చెప్పండి. అండ్ థట్ ఈస్ ఆల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.